మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత విలువైన ప్రేమపూర్వక నామములో మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మా ఛానల్ సంపూర్ణమైన విమోచన సత్యానికి స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ एब्सोल्यूट ट्रूथ ऑफ रिडेम्पशन। मैं आपको हमारे प्रभु और उद्धारकर्ता यीशु मसीह के सबसे कीमती और प्यार भरी नाम से बधाई देता हूँ। विमोचन का पूर्ण सत्य चैनल में आपका स्वागत है। యేసయ్య పరిశుద్ధమైన పవిత్రమైన జీవిత చరిత్ర గురించి చాలా మంది వీడియోస్ చేయవలసిందిగా నన్ను కోరారు. परमेश्वर का निबंध शुद्ध और पवित्र जीवन चरित्र के बारे में जानकारी पाने के लिए कई लोगों ने मुझसे एक वीडियो बनाने के लिए कहा। ఆ ప్రయత్నమే ఈ వీడియో. परमेश्वर का पुत्र यीशु मसीह का जीवन चरित्र का आरंभ। లోకములో హత్యలు, హింసలు, అత్యాచారములు, దోపిడులు, అవినీతి క్రియలు, పాపపు క్రియలు, దుష్ట కార్యాలు ప్రబలిపోతుండగా పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు చూసి ఎంతో దుఃఖపడి తన ఏకైక కుమారుడైన యేసయ్యను రక్షణ భాగ్యం కొరకు, పాప క్షమాపణ కొరకు భూమి మీదకి పంపించుటకు నిర్ణయించుకుంటారు. भगवान ने दुनिया को पाप से भरा देखा और क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम किया कि उसने उसका एकलौता पुत्र यीशु मसीह को दुनिया में भेजा। పరలోకమందున్న దేవుడు ఇంకా ఆయన కుమారుడైన యేసయ్య అంటే ఇద్దరు వేరు వేరు వారు కాదు. ఇక్కడ మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక్కడే. దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారన్నమాట. మీకు సరిగ్గా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. परमेश्वर और यीशु मसीह दोनों अलग अलग नहीं है। इस बात को हमें अच्छी तरह से समझना चाहिए कि परमेश्वर एक है। परमेश्वर के तीन रूप है। इस बात को अच्छी तरह से समझने के लिए मैं आपको एक उदाहरण देना चाहता हूँ। ఉదాహరణకి మనం ఒక గుడ్డు తీసుకుందాం. అంటే అన్ ఎగ్. గుడ్డులో 3 భాగాలు ఉంటాయి. ద షెల్, ద వైట్ అండ్ ద యోక్. అంటే గట్టిగా ఉన్న తెల్ల తొక్క, తర్వాత తెల్ల సొన, పసుపు సొన, 3 కలిపి మనము ఎగ్ అని పిలుస్తాం. అలానే దేవుడు ఒక్కడే. దేవునిలో 3 వ్యక్తులు ఉన్నారన్నమాట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. గాడ్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఈ 3 కలయికనే इंग्लिश लो ट्रिनिटी అని అంటారు. उदाहरण में एक अंडे को लेते। अंडे में 3 भाग होते हैं, पर हम उसको एक अंडा ही बोलते हैं। यानी कि उसमें 3 भाग है, पर वह एक अंडा ही कहलाता है। इस प्रकार में परमेश्वर, यीशु और पवित्र आत्मा एक है। आशा करता हूं कि आपको समझ आ गई होगी कि परमेश्वर, यीशु मसीह और पवित्र आत्मा सब एक ही है। इन तीनों को हम अंग्रेजी में ट्रिनिटी करके बोलते हैं। మంచి వ్యక్తిత్వం కలిగి నీతిని అనుకరిస్తూ వైభక్తులు గల యూదురాలైన మరియమ్మను యెహోవా దేవుడు ఎన్నుకుంటాడు. उन्होंने पवित्र मरियम को चुना, जो एक अच्छी व्यक्तित्व की थी और धार्मिकता का पालन करती। ఆ సమయములో మరియమ్మ దావీదు వంశస్థుడైన యోసేపు అన్న వ్యక్తితో ప్రదానము చేయబడి ఉంటుంది. मरियम्मा का मंगल यूसुफ नामक एक पुरुष से हुई थी, जो दाऊद का वंशज था। ప్రభువు గాబ్రియల్ దేవదూత ద్వారా సందేశాన్ని మరియమ్మకు అందజేస్తారు. परमेश्वर ने ये सुसमाचार एक स्वर्गदूत गैब्रियल के साथ भेजा। దేవదూత వచ్చి మరియమ్మకు ఈ విధముగా ప్రకటిస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి నేను చదివి వినిపిస్తాను. स्वर्गदूत गैब्रियल आता है और मरियम्मा को इस जाहर की घोषणा करता है। मैं लूका 1 अध्याय 26वां वचन से पढ़ता हूँ। ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంను ఆయనకిచ్చును. और स्वर्गदूत उसके पास भीतर आकर कहा, आनंद और जय तेरी है,
जिस पर ईश्वर का अनुग्रह हुआ है। प्रभु तुम्हारे साथ है। वह उस वचन से बहुत घबरा गई और सोचने लगी कि ये किस प्रकार का अभिवादन है। और देख, तू गर्भवती होगी और तेरे एक पुत्र उत्पन्न होगा। तू उसका नाम यीशु रखना। वह महान होगा और परम प्रधान का पुत्र कहलाएगा, और परमेश्वर उसके पिता दाऊद का सिंहासन उसको देगा। ఇంకో అద్భుతమైన లేఖనము నెరవేరబడటం చెప్తాను. యెషయా 7:14 చదువుతాను. मैं आपको एक और अद्भुत शास्त्र के बारे में बताऊंगा। बाइबल से यशाया 7वां अध्याय 14वां वचन। కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. इस कारण प्रभु खुद तुम्हें चिन्ह देगा। सुनो, एक कुमारी गर्भवती होगी और एक पुत्र को जन्म देगी, और उसका नाम इमानुएल रखेगी। హీబ్రూ భాషలో ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, గాడ్ ఈస్ విత్ us అని అర్థం. పాత నిబంధన గ్రంథము ముందుగా హీబ్రూ భాషలో రాయబడింది. ఈ లేఖనము కూడా 740 BCలో రాయబడింది. ఈ లేఖనము అక్షరాలుగా నెరవేరబడింది. हिब्रू जबान में इमानुएल का मतलब है कि परमेश्वर हमारे साथ है। गॉड इज विद अस। ये शास्त्र भी 700 साल पहले लिखी गई। ये शास्त्र भी 100% सच हो गई है। మరో అద్భుతమైన లేఖనము మీకా 5:2 నుంచి నేను చదివి వినిపిస్తాను. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుపోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. मैं एक और अद्भुत शास्त्र के बारे में बताऊंगा। बाइबल से पुराना वसीयतनामा में मीका 5वां अध्याय 2 वचन। हे बेथलेहम एफ्राता, यदि तू ऐसा छोटा है कि यहूदा के हजारों में गिना नहीं जाता, तो भी तुझ में से मेरे लिए एक पुरुष निकलेगा जो इजरायलियों में प्रभुता करने वाला होगा, और उसका निकलना प्राचीन काल से वर्ण अनादि काल से होता आया है। యేసయ్య బెత్లెహేము అను యూదా వారి చిన్న స్వల్పమైన గ్రామంలో జన్మిస్తాడన్న లేఖనము అక్షరాలుగా నెరవేరబడింది. ఈ లేఖనము 700 సంవత్సరాల క్రితము రాయబడింది. ये शास्त्र भी 700 साल पहले लिखी गई कि बेथलेहम जैसे छोटे ग्राम में से इजरायलियों को प्रभुता करने वाला निकलेगा। మరి ఇప్పుడు మరియమ్మ యోసేపు దగ్గరికి వచ్చేద్దాము. ఇంగ్లీష్ లో మేరీ అండ్ జోసెఫ్ అని పిలుస్తారు. अब हम मरियम्मा और यूसुफ के पास आ जाते हैं। मरियम्मा और यूसुफ को अंग्रेजी में मेरी और जोसेफ कहते हैं। మరియమ్మ గర్భవతి అని యోసేపు తెలుసుకున్నాక ఆమెను అవమానించకుండా అతడు నీతివంతుడై ఉండి ఆమెను రహస్యముగా విడనాడవలనని ఉద్దేశించు సమయంలో గేబ్రియల్ దేవదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమవుతాడు. तो उसका पति यूसुफ जो धार्मिक था और उसे बदनाम करना नहीं चाहता था, उसे चुपके से त्याग देने की मानसा की। जब वह इन बातों की सोच ही में था, तो प्रभु का स्वर्गदूत उसे सपने में दिखाई देता है। మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి నేను చదివి వినిపిస్తాను. అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టవలెను. मैं बाइबल से मत्ती 1 अध्याय 20वां वचन से पढ़ता हूँ। जब वह इन बातों की सोच ही में था, तो प्रभु का स्वर्गदूत उसे सपने में दिखाई देकर कहने लगा कि हे यूसुफ, दाऊद की संतान, तू अपनी पत्नी मरियम्मा को अपने यहाँ ले आने के लिए मत डरो, क्योंकि जो उसके गर्भ में है वह पवित्र आत्मा की ओर से है। वह पुत्र जनेगी और तू उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों का उनके पाप से उद्धार करेगा। మరి చిన్న యేసయ్య దేవుని కుమారుడని పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని బెత్లెహేంలో ఉన్న వారందరికి ఎవరు చెప్పారు? అప్పుడు ఫోన్స్ గాని
వాట్సాప్ గాని కెమెరాస్ గాని లేవు కదా. మరియమ్మ యేసుప్రభులకు మాత్రమే తెలుసు, ఎందుకంటే గ్యాబ్రియల్ దేవదూత వచ్చి చెప్తాడు కాబట్టి. మరి ఈ శుభవర్తమానము ఏ విధంగా ప్రకటింపబడింది అంటే, ఆ రోజు రాత్రి సమయమున పొలములో గొర్రెల కాపురలు తమ మందను కాచుకుంటూ ఉంటారు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిల్చున్నప్పుడు ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశిస్తుంది. అప్పుడు వారు భయపడతారు. ఆ దూత ఇలాగ చెప్తుందన్నమాట, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీను కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు అంటే బెత్లెహేమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పుచుండగా, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునిని స్తుతిస్తారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు బెత్లెహేమునకు వెళ్లి తొట్టిలో పడుకొని ఉన్న చిన్న యేసయ్యను చూస్తారు. చూచినాక దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గూర్చి చెప్పుకుంటూ మహా సంతోషకరమైన సువార్తమానము ఈ విధంగా అందరికీ తెలియచేస్తారన్నమాట. उस जमाने में जहाँ फोन कैमरे नहीं थे, वहाँ तो यीशु का जन्म का सुसमाचार कैसे फैली? उस समय में चारावे यानी कि शेपर्ड्स रात में अपनी झुंड को देख रहे थे। तो जब स्वर्गदूतों का एक समूह प्रकट हुआ और कहने लगा, शांति उनके लिए उत्तर है जो सर्वोच्च स्थानों पर ईश्वर की महिमा में विश्वास करते हैं। वह महान होगा और परम प्रधान का पुत्र होगा और वह आपकी उद्धारकर्ता होगा। तो वह चारावे यानी कि शेपर्ड्स ये छोटे यीशु को देखने के लिए जाते हैं। वह लोग वो बहुत खुशी में परमेश्वर की स्तुति करते हुए उनके साथ जो चीज हुआ है उसको सारे जगह में फैलाने लगे। ఆ తరువాత తూర్పు దేశపు ముగ్గురు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చాము అని ఆ సమయంలో రాజైన హేరోదు దగ్గరికి వచ్చి అడిగిరి అని మత్తయి సువార్త 2:2 మనము చూడొచ్చు. హేరోదు రాజు బహుగా కలవరపడి యేసుని చంపివేయాలని నిర్ణయించుకుంటాడు. यहूदिया देश के यरूशलेम में यीशु का जन्म के बाद पूर्व से 3 बुद्धिमान पुरुष यीशु के ढूंढ में निकलते हैं और वह लोग जो यहूदिया देश का राजा हेरोद है उसके पास आकर कहते हैं कि वह पूर्व में तारे को देख के आए। इस तारे का मतलब है ये कि एक शक्तिमान राजा का जन्म हुआ है। तो हेरोद बहुत चिंतित होता है और यीशु को मारने की सोचता है। ప్రభువు దూత ఆ రాత్రి స్వప్నమందు యోసేపునకు మరొకసారి ప్రత్యక్షమై, హేరోదు రాజు యేసయ్యను సంహరించవలని వెదుకుతూ ఉన్నాడు కనుక నీవు లేచి యేసయ్యను మరియమ్మను వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోమని చెప్పెను. उस रात स्वर्गदूत यूसुफ के सपने में प्रत्यक्ष होकर यूसुफ, मरियम्मा और यीशु के साथ इजिप्ट भागने का आदेश देता है। హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై తిరిగి ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళమని చెప్తాడు. అప్పుడు యోసేపు చిన్న యేసయ్యని తల్లిని గలిలయ ప్రాంతంలో నాజరేతు ఊరికి వెళ్లి అక్కడ స్థిరపడతారు. तो जब हेरोद मर जाता है, स्वर्गदूत यूसुफ के सपने में फिर एक बार प्रत्यक्ष होता है और फिर से यहूदिया देश जाने का आदेश देता है। तो यूसुफ, मरियम्मा और यीशु यहूदिया देश के नाजरेत में रह जाते हैं। యోసేపు వడ్రంగి పని చేస్తూ ఉండగా యేసయ్య కూడా వడ్రంగి పనిలో ఆయనకు సహాయపడుతూ
30 సంవత్సరాలు వచ్చే వరకు ఇంట్లోనే ఉంటాడు. यूसुफ सुथार था। यीशु भी उसके 30 साल पूरे होने तक सुतार का काम में यूसुफ का सहायता करता था। బాప్టిజం ఇచ్చు యోహానుతో యేసయ్య యోర్దాను నదిలో యోహాను చేత బాప్టిజము పొందుతారు. जॉर्डन नदी में जॉन द बैप्टिस्ट के द्वारा यीशु को बैप्टिज्म मिलता है। యేసయ్య చేసిన కొన్ని మహిమగల కార్యములను విందాము. परमेश्वर के अद्भुत कार्य के बारे में जानते हैं। ఒక వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తారు. దయ్యం పట్టిన కానాను స్త్రీ యొక్క కుమార్తెను శతాధిపతి యొక్క సేవకుడు పక్షవాతంలో ఉన్నప్పుడు యేసయ్య వీరిద్దరు ఊరికి దూరంలో ఉన్నప్పటికీ అతని మాట ద్వారా వీరిద్దరు సంపూర్ణ స్వస్థత పొందుతారు. ఏ సమయం అయితే యేసయ్య మీకు స్వస్థత కలుగునుగాక అన్నారో అదే సమయంలోనే స్వస్థతలు కలుగుతాయి. एक शादी में पानी को द्राक्षा रस में बदल देते हैं। यीशु एक लड़की जो दुष्ट आत्मा से ग्रस्त थी उसको चंगा किया। यीशु एक सेनापति के सेवक को पक्षवात से चंगा किए थे। यदि यीशु उनके पास ना भी हो तो तब भी उनको ठीक कर देते हैं क्योंकि वह यीशु पर विश्वास करे थे। చనిపోయిన జైరస్ కుమార్తెను బాగు చేశారు. లాజరస్ చనిపోయిన 3వ రోజు యేసయ్య అతన్ని కూడా బాగు చేశారు. తర్వాత ఒక విధవరాలి కుమారుడిని మృతుల నుండి లేపారు. जैरस के मरे हुए बेटे को भी जिंदा किया और मरे हुए लाजर को 3 दिन के बाद फिर जिंदा किया। एक विधवा के मरे हुए बेटे को भी जिंदा किया। ఇంకా మాటలు రాని వాళ్ళని, దయ్యాల పట్టెవిటి గుడ్డి వారిని, కుష్ఠరోగులను, పక్షవాతం వచ్చిన చాలా మందిని యేసయ్య ముట్టి స్వస్థపరిచారు. వీరంతా యేసయ్య శక్తి మీద విశ్వాసం ఉంచారు కాబట్టి స్వస్థతలు పొందారు. और जो गूंगे थे उनको चंगा करते थे, जो अंधे थे उनको दृष्टि देते थे, जो दुष्ट आत्मा से ग्रस्त थे उनको चंगा कर देते थे, जो पक्षवात से ग्रस्त थे उनको मुक्ति दी। इस प्रकार जो यीशु में विश्वास करते थे उनको मुक्ति दी। చాలా మంది యేసయ్య మాటలు శ్రద్ధగా విని యేసయ్య దేవుని కుమారుడని నమ్ముతారు. నమ్మని వారు యేసయ్యను సిలువ వేసి చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. बहुत सारे लोग यीशु को परमेश्वर का पुत्र मानते थे और यीशु को मसीहा मानते थे। जो यीशु को मसीहा नहीं मानते थे वह लोग यीशु को सूली पर चढ़ाने की योजना बना रहे थे। 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతు అనే శిష్యుడు యేసయ్యను అప్పగించుటకు సహాయం చేస్తాడు. यीशु के 12 शिष्यों में यहूदा नामक एक शिष्य यीशु को मारने में सहायता करता है। ఇతను యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి నాకు 30 వెండి నాణములు ఇచ్చినచో యేసయ్యను మీకు అప్పగిస్తానని చెప్తాడు. यहूदा 30 चांद के सिक्के के बदल में यीशु को बेच देता है। యేసయ్యను బంధించి తీర్పు కొరకు 6 న్యాయస్థానాలకు అంటే 6 కోర్ట్స్ కి తీసుకొని వెళ్తారు. ఎక్కడ కూడా యేసయ్య మీద ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేకపోతారు. यीशु को पकड़ के 6 न्यायस्थान को ले जाते हैं। कोई भी न्यायस्थान में यीशु के खिलाफ एक भी वकालत नहीं कर पाते हैं। యేసయ్య పుట్టుకలో పవిత్రత, ఆ తరువాత చనిపోయి లేచి పరలోక రాజ్యమునకు వెళ్ళు వరకు పరిశుద్ధముగా పవిత్రముగా ఉండటమే యేసయ్య యొక్క ప్రత్యేకత. यीशु का जन्म में पवित्रता और यीशु का पवित्र जीवन ही यीशु का प्रत्येकता है। డానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25-26 వచనములలో అభిషక్తుడగు అధిపతి అంటే మెస్సయ్య మన యేసయ్య యొక్క పుట్టుక, ఆ తరువాత ఆయన తప్పు ఏమి లేకుండా మరణము పొందుతారు అంటే ఆయనలో ఏ పాపము లేకుండా మరణము పొందుతారు అని 500 సంవత్సరాలకి ముందుగా రాసిన లేఖనము అక్షరాలుగా నెరవేరబడింది. యేసయ్యలో ఎంత వెతికినా పాపము తప్పు కనిపించదు.
చివరకు ఏ విధంగా శిలువ శిక్ష విధిస్తారంటే మీరు ఆశ్చర్యపోతారు. వినండి. डैनियल 9वां अध्याय 25वां और 26वां वचनों में अभिषिक्त प्रधान हमारा यीशु, जो कोई पाप के बदौलत सूली पर चढ़ाया जाता है, इस बात की समलेखन 500 साल पहले लिखी गई थी और 100% सच हो चुकी है। ప్రధాన యాజకుడు యేసయ్యను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా అని అడుగగా, యేసయ్య నీవన్నట్టే అని చెప్తాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూతురని యేసయ్య చెప్పగా, ప్రధాన యాజకుడు కోపంతో తన వస్త్రము చింపుకొని యేసయ్య దైవ దూషణం చేసెను అని పలికి, ఇతను మరణమునకు పాత్రుడై ఉన్నాడు అని ప్రధాన యాజకుడు చెప్తాడు. ఈ విధముగా యేసయ్యకు మరణ శిక్ష విధింపబడెను. महायाजक ने यीशु से पूछा कि वह परमेश्वर का पुत्र है, तो यीशु ने उत्तर दिया, जैसे आप कहते हैं, और तुम मनुष्य के पुत्र को सर्वशक्तिमान परमेश्वर के पास बैठे और बादलों पर सावर होकर आना आपके आंखों से देखोगे। महायाजक ने अपने कपड़े फाड़े और कहा कि यीशु ने परमेश्वर की अपहास्य की, और उसने कहा कि उसे मौत की सजा दी जानी चाहिए। इसकी वजह से यीशु को सूली पर चढ़ाया जाता है। ఏ పాపం లేని యేసయ్య మన పాపముల కొరకు సిలువ వేయక ముందు ఏ విధంగా యేసయ్యను శిక్షించారో మత్తయి సువార్త 27వ అధ్యాయము 28 నుండి నేను చదివి వినిపిస్తాను. అప్పుడు మీకు చక్కగా స్పష్టంగా అర్థమైపోతుంది. यीशु ने हमारे पापों के लिए सूली पर चढ़े जाने के पहले बहुत सारे सजे को भुगतने पड़े। जिस प्रकार में यीशु को सजा दिए गए उसका विवरण मैं मत्ती 37वां अध्याय 28वें वचन से पढ़ता हूँ। వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. తరువాత సిలువ వేటుకు ఆయనని తీసుకొని పోయిరి. और उसके कपड़े उतारकर उसे किरमागी बागा पहनाई और कांटों से बना एक मुकुट को यीशु के सर पर रख दिया गया था और उसे एक सरकंडा दिया गया था, और वह सैनिक यीशु की मजाक उड़ाने लगे और उसे पर थूका और वही सरकंडा लेकर उसे सर पर मारने लगे। इसके बाद यीशु को सूली पर चढ़ाने के लिए ले गए। యేసయ్య సిలువ మోసుకొని వెళ్తూ ఉండగా కొరడాతో ఆయన వీపుని భయంకరంగా కొడతారు. యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆయన చేతులను, కాళ్లను మేకులతో సిలువకు కొడతారు. యేసయ్యను ఎంతో భయంకరంగా హింసించారో వీడియోలో మీరు చూడొచ్చు. जब यीशु क्रूस उठा के जा रहे थे तो सैनिक उन्होंने लाशों से पीटा और यीशु को कीलों से क्रूस पर चढ़ाया गया था। बहुत भयंकर तरह से यीशु को सूली पर चढ़ाया जाता है। आप वीडियो में देख सकते हैं। సిలువ వేసిన తరువాత సైనికులు యేసయ్య వస్త్రములను చీట్లు వేసి పంచుకుంటారు అన్న లేఖనము నెరవేరబడింది. 700 సంవత్సరాల క్రితం రాసిన లేఖనం కీర్తనలు 22:18 చదువుతాను. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. यीशु को क्रूस पर चढ़ाने के बाद कुछ सैनिक फांसी डाल के यीशु के वस्त्र को आपस में बांटते हैं। 700 साल पहले लिखा गया था कि ऐसा होगा। बाइबल से भजन संगीत 22nd चैप्टर 18th वर्स में, वे मेरे वस्त्र आपस में बांटते हैं और मेरे फैरावे पर चिट्ठी डालते हैं। మరియు యేసయ్యకు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేయబడతారు. యేసయ్యను సిలువ వేయక ముందు శిష్యులతో యేసయ్య చెప్పిన మాట చదివి వినిపిస్తాను. లూకా సువార్త 22:37లో ఇలా ఉంటుంది.
ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. నా విషయమై చెప్పిన లేఖనము నెరవేరబడే సమయము ఆసన్నమైనది అని యేసయ్య శిష్యులకు తెలియపరుస్తాడు. यीशु के दाएं और बाएं तरफ दो अपराधियों को भी क्रूस पर मारा जाता है। यीशु को पकड़ने के पहले यीशु ने उनके शिष्यों के साथ ये बात की थी। लूका 20वां अध्याय 33वां वचन। क्योंकि मैं तुमसे कहता हूँ कि यह जो लिखा गया है वह अपराधियों के साथ गिना गया, उसका मुझ में पूरा होना आवश्यक है, क्योंकि मेरे विषय की बातें पूरे होने पर है। ఈ లేఖనము 700 సంవత్సరాలకి ముందు యెషయా ప్రవక్త తెలియపరుస్తాడనమాట. నేను చదివి వినిపిస్తాను. యెషయా 53:12 వచనము. ఏలయనగా మరణమును నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసింది, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. సో ఎంత చక్కగా లేఖనం నెరవేరబడింది కదా. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. 700 साल पहले यशाया ग्रंथ में जो शास्त्र लिखा गया था, मैं उसको पढ़ता हूँ। बाइबल से यशाया 53वें अध्याय 12वां वचन। उसने अपना प्राण मृत्यु के लिए उंडेल दिया, वह अपराधियों के संग गिना गया। कितनी सही तरह से ये शास्त्र पूरी की गई है ना? ఎడమ వైపున్న దొంగ యేసయ్యను హేళన చేయగా, కుడివైపున్న దొంగ అతన్ని గద్దించి, మనము పాపం చేసిన వారము, మనకి శిక్ష తగునదే, కానీ ఈయన ఏ పాపము చేయలేదు అని చెప్పి దొంగ యేసయ్య వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు యేసు ఆయనతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. क्रूस पर लटके अपराधियों में से एक ने यीशु का अपमान किया। दूसरे अपराधी ने यह कहकर डांटा कि तुम भगवान से नहीं डरते, हमें वही मिला है जिसके हम हकदार थे। लेकिन उसने कुछ गलत नहीं किया और उसने यीशु से कहा, जब आप राजा होकर लौटोगे तो मुझे याद रखना। तो यीशु ने कहा, मैं वादा करता हूँ कि आज तुम मेरे साथ स्वर्ग में रहोगे। ఇంకా కీర్తనలు 22:16 వ్రాసిన లేఖనము, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని. ఇంకా యెషయా 53 అధ్యాయం మొత్తము యేసయ్య శిలువ మీద మరణం యొక్క వివరణ అక్షరాలుగా నెరవేరబడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్న లేఖనము 700 సంవత్సరాల ముందు రాసిన లేఖనము అక్షరాలుగా నెరవేరబడింది. बाइबल से भजन संगीत 22वां अध्याय 16 वचन में और यशाया 53वें अध्याय में पूरा यीशु मसीह का सूली पर चढ़ाए जाने का विवरण है। उसके अधैर्यों से हम चंगे हो जाते हैं। ये समलेखन भी 700 साल पहले लिखी गई थी और ये शास्त्र 100% सच हो गई है। యేసయ్యను సిలువ వేసిన సమయంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు సూర్యుడు అదృశ్యమాయను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానెను. అలాగు చెప్పి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను. यीशु का सूली पर चढ़ाने के बाद ठीक 3 बजे से लेके सूरज चमकना बंद कर देता है और धरती पर अंधेरा छा जाता है। यीशु ने ऊंचे स्वर में पुकारा, पिता, मैं अपनी आत्मा को आपके हाथों में सौंपता हूँ। ये कहने के बाद यीशु मर जाता है और मंदिर में लटका पर्दा 2 टुकड़े में टूट जाता है। यीशु मरने के बाद बड़ा भूकंप आता है और बड़े बड़े चट्टान 2 टुकड़े में टूट जाते हैं। సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి యేసయ్య లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడతారు.
जो पवित्र लोग मर चुके हैं उनकी शरीर में उनकी आत्मा आ जाती है और वह फिर जीवित हो जाते हैं। यीशु मसीह के जीवित होने के बाद वह लोग कब्र से बाहर आके पवित्र शहर में बहुतों को दिखाई देते हैं। అరిమతయ యేసేపు అన్న ఒక ధనవంతుడు యేసయ్య దేహంను తీసుకొని శుభ్రమైన నార బట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో యేసయ్యని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి దొర్లించెను। अरमतिया के यूसुफ नाम के एक व्यक्ति ने यीशु का शरीर को एक सीने के कपड़े में लपेटकर एक कब्र में रखा जिसका कभी इस्तेमाल नहीं हुआ था। इसके सामने एक बड़ा चट्टान रख के वह चला जाता है। యెషయా 53:9లో వ్రాసిన లేఖనము అక్షరాలుగా నెరవేరబడింది। చదివి వినిపిస్తాను। అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను। అంటే అర్థము, యేసయ్యను 2 దొంగలతో కలిపి సిలువ వేస్తారు, ధనవంతుని యొక్క సమాధిలో యేసయ్యని పెడతారు। ఈ లేఖనము అక్షరాలుగా నెరవేరబడింది। बाइबल से यशाया 53 अध्याय 9वां वचन। और उसकी कब्र भी दुष्टों के संग ठहराई गई और इसका मृत्यु के समय धनवन का संग ही हुआ। ये शास्त्र भी 100% सच हो गई है, क्योंकि जब यीशु सूली पर चढ़ा गया था उसके साथ 2 अपराधी थे और जब यीशु कब्र में रखा गया अरमतिया यूसुफ का कब्र में रखा गया था। अरमतिया यूसुफ एक अमीर आदमी था, तो ये शास्त्र भी 100% सच हो गया है। ఆదివారం నాడు తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు సమాధి యొద్దకు వెళ్లి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోనికి వెళ్తారు। అక్కడ వారికి ప్రభు అయిన యేసు దేహము కనబడదు। యేసు బదులు అక్కడ ప్రకాశవంతమైన వస్త్రము ధరించిన 2 దేవదూతలు కనిపిస్తారు। దేవదూతలు ఆ స్త్రీలతో ఇలా అంటారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుతున్నారు? యేసు ఇక్కడ లేడు, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నారు। रविवार के दिन 3 औरत यीशु के कब्र का चट्टान को निकाला हुआ देखते हैं और अंदर जाके देखते हैं। वहां उनको यीशु का शरीर दिखाई नहीं देता है और 2 स्वर्गदूत उनके साथ कहते हैं कि क्यों आप यीशु को मृत्यु में ढूंढ रहे हैं? यीशु जिंदा हो चुके हैं। మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని యేసు మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో దేవదూతలు అంటారు। అప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి శిష్యుల దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తారు। యేసయ్య చెప్పిన మాటలు అక్షరాలుగా నెరవేరబడ్డాయి। లూకా సువార్త 18:11లో మనము చూడొచ్చు। लूका 18वें अध्याय 31 वचन से 36 वचन तक पढ़ता हूँ। यीशु मसीह ने उनके 12 शिष्यों के साथ जिस बात कहते हैं उस बात 100% सच हो चुकी है। फिर उसने 12 के साथ लेकर उनसे कहा, देखो हम यरूशलेम को जाते हैं और जितनी बातें मनुष्य का पुत्र के लिए शास्त्रों में लिखी गई है वे सब पूरी होंगी। ఆ రోజు శిష్యులంతా ఒక గదిలో చేరి మాట్లాడుచుండగా యేసయ్య వారి మధ్య ప్రత్యక్షమవుతారు। మీకు సమాధానము కలుగునుగాక అని వారితో అనగా వారంతా కలవరపడతారు। తలుపులు మూసి ఉండగా యేసయ్య ఎలా లోనికి వచ్చారని। అప్పుడు యేసయ్య భయపడకండి, నేనే ఆయనను, నేను భూతము కాదు అని యేసయ్య గాయాలతో ఉన్న తన పాదములు చేతులు చూపెడతారు। ఆ తరువాత శిష్యులతో కలిసి ఉడికించిన చాపను భుజిస్తారు। उस दिन यीशु के शिष्य एक कमरे में मिलके बात कर रहे थे, तो तब उनके मध्य में यीशु मसीह प्रत्यक्ष होता है। यीशु मसीह शिष्यों के साथ कहते हैं, आपको शांति मिले। वह सब घबरा जाते हैं
कि जब कमरे के दरवाजे बंद थे तो यीशु मसीह अंदर कैसे आ पाए। तो यीशु उनके साथ बोलते हैं, मैं यीशु मसीह हूँ, कोई भूत नहीं हूँ। और यीशु मसीह उसकी चोट लगी हुई हाथ और पैर उसके शिष्यों को दिखाता है और यीशु मसीह उनके शिष्यों के साथ उबाली हुई मछली भी खाता है। క్రీస్తు యేసు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని, ఇంకా యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో యేసు పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడును అని వ్రాయబడి ఉన్నది. ఇలాగున మీరు వెళ్లి ప్రకటించుడి, శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్టిజం ఇచ్చి నేను చెప్పిన సంగతులన్నీ వారికి బోధించమని చెప్పి వారందరినీ బేతనీయ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. यरूशलेम और सारे जगत को मेरा सुसमाचार जाने पर है। यीशु के नाम से पाप से मुक्ति और पछतावा को सारी दुनिया भर के जाओ और मेरे शिष्य बनाओ और परमेश्वर पवित्र आत्मा और यीशु मसीह के नाम पे बैप्टिज्म दो। ये कहकर यीशु ने उनको बेतनी ले आया और हाथ उठाकर उनको आशीर्वाद दिया। వారిని ఆశీర్వదించుచుండగా ఆయన పరలోకమునకు ఆరోహణాయను. మత్తయి లూకా సువార్తలలో ఆఖరి అధ్యాయములలో మనము చూడొచ్చు. యోహాను 14:3లో యేసయ్య చనిపోక ముందు శిష్యులతో ఈ విధంగా చెప్తారు. నేను చదివి వినిపిస్తాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రైజ్ ది లార్డ్. वह जब आशीर्वाद दे रहा था तो वह अधिरोहण हो गया। इस वाक्य को हम मत्ते लूका अध्यायों के आखिरी वचनों में देख सकते हैं। यीशु मसीह के क्रूसी पर चढ़ाने के पहले उसके शिष्यों के साथ ये बात करते हैं, तुम चिंतित मत हो, मैं जाकर तुम्हारे लिए एक जगह तैयार करूंगा और फिर आकर तुम्हें अपनी यहाँ ले जाऊंगा कि जहाँ मैं रहूं वहाँ तुम भी रह सको। ये जॉन 15वां अध्याय 3 वचन में है। యేసయ్య ఆయన బిడ్డల కొరకు మళ్ళీ వస్తున్నారు. ఎంత సంతోషకరమైన వార్త కదా. యేసయ్యని నమ్ముకొని ఆయన రక్తంలో కడుగబడి పరిశుద్ధాత్మతో నింపబడి పవిత్రమైన జీవితమును జీవిస్తూ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో వారిని యేసయ్య ఆయన వెంట తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశం వరకు వస్తారు. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనము చూడొచ్చు. यीशु मसीह फिर लौट रहे हैं। कितनी खुशी की बात है ना कि यीशु मसीह हमारे लिए फिर से लौट रहे हैं। जो यीशु मसीह की आज्ञाओं की पालन करते हैं और जो पवित्र जीवन की व्यतीत करते हैं उनको परलोक ले जाने के लिए यीशु फिर से लौट रहे हैं। ये बात पहले थिस्सलुनीयंस 14वां अध्याय 16वां वचन में है। ఆయన నమ్ముకొని సజీవంగా ఉన్నవారు, తర్వాత ఆయన నమ్ముకున్నాక మృతి చెందిన వారు రూపాంతరం పొంది ఎత్తబడతారు. जो यीशु पर विश्वास रख के पवित्र जीवन की व्यतीत करते हैं वह लोग जिंदे हैं, वह लोग परिवर्तन होके यीशु के साथ चले जाएंगे। और जो लोग यीशु पर विश्वास रख के मरते हैं वह लोग भी फिर जिंदा होके परिवर्तन होके यीशु के साथ चले जाएंगे। ఆ తరువాత యేసయ్యను నమ్మని వారు క్రింద వదిలిపెట్టబడతారు. వీరందరికీ 7 సంవత్సరాల కఠిన శ్రమకాలం ఉంటుంది. ఆ తరువాత 7 సంవత్సరాలు అయిన పిమ్మట యేసయ్య రెండవ రాకడ ఉంటుంది. उसके बाद जो लोग यीशु पर विश्वास नहीं करते हैं वह लोग 7 साल कठिन श्रम काल से गुजरेंगे। కంటిన్యూషన్. రెప్పపాటులో మనుషులు మాయమయ్యే సమయము ఆసన్నమైంది. ఆ తరువాత 1000 ఏళ్ల యేసయ్య పరిపాలన
అన్న నా వీడియోస్ మీరు చూసినట్లయితే వినినట్లయితే మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పాపమునకు శిక్ష నరకము. యేసయ్య మానవుని రూపములో ఉండి శిలువ మీద మన పాపాల కొరకు తన ప్రశస్తమైన రక్తము కార్చి మరణ శిక్ష నరక శిక్ష ఆ శిలువ మీద అనుభవించి తన ప్రాణాన్ని అర్పించారు, చనిపోయారు. 3వ దినము సజీవంగా లేచారు. శిష్యులంతా చూస్తూ ఉండగా మేఘాల మీద పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. శుభవార్త ఏంటంటే యేసయ్య ఆయన బిడ్డల కొరకు మళ్ళీ వస్తున్నారు. సో యేసయ్య ఎవరు అన్న ప్రశ్నకి ఇదే సమాధానం. ముందు ఒక చిన్న ఆలోచన మీతో పంచుకుంటాను. యేసయ్యను నిజరక్షకుడుగా మీ దేవునిగా అంగీకరించి ఈ చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. యేసయ్య, నా హృదయంలోకి రండి. మీ రక్తంలో నా పాపాలను కడిగివేయండి. ఈ రోజు నుండి నేను మీ బిడ్డగా జీవిస్తాను అని మీ పాపాలు ఒప్పుకొని ప్రతిరోజు ప్రార్థన, బైబిల్ చదువుకొని పవిత్రమైన జీవితంను జీవిస్తూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. గుడికి వెళ్లి వాక్యం వినండి. ఏ గుడిలో అయితే యేసు ప్రభునే ఘనపరుస్తూ ఆయనకే ప్రార్థన చేస్తారో ఆ గుడికి వెళ్ళండి. కొన్ని చర్చెస్లో యేసు ప్రభు, మరియమ్మ, యోసేపు మరియు యేసు ప్రభు శిష్యుల విగ్రహాలు పెట్టి పూజ చేస్తారో ఆ చర్చిలకి దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే మన పాపాల కోసం రక్తం కార్చింది యేసయ్య ఒక్కడే. మన కోసము తిరిగి వచ్చేది యేసయ్య ఒక్కడే. యేసయ్యకి విగ్రహారాధన నచ్చదు. కాబట్టి యేసు ప్రభుకి విగ్రహారాధన చేయకుండా ఘనపరిచే చర్చికి వెళ్ళండి. యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. ఇదే రక్షణ యొక్క సంపూర్ణ సత్యము. నేడే రక్షణ దినం. నేడే యేసుని నమ్ముకో. आइए मेरे भाइयों और बहनों, यीशु को अपने व्यक्तित्व, उद्धारकर्ता और भगवान के रूप में स्वीकार करिए और मेरे साथ एक छोटी प्रार्थना कीजिए। यीशु मसीह, मेरे हृदय में आ जाओ। मैं तुम्हारे आज्ञों के पालन करूंगा, पवित्र जीवन के व्यतीत करूंगा। मेरे पापों को आपकी पवित्र खून से धो लो। ऐसे प्रार्थना करने के बाद हर दिन बाइबल पढ़िए और हर रविवार यीशु के मंदिर को जाइए। मेरे भाइयों और बहनों, जिस मंदिर में अकेला सिर्फ यीशु मसीह का आराधना की जाती है उस मंदिर में जाइए। जिस मंदिर में मरियम्मा, यूसुफ और यीशु मसीह का शिष्यों का मूर्ति का पूजा की जाती है वहां कृपया नहीं जाइए, क्योंकि सिर्फ यीशु मसीह हमारे लिए क्रूस पर मारा गया था और सिर्फ यीशु मसीह हमारे लिए लौट रहे हैं। यीशु मसीह को मूर्ति का पूजा से नफरत है, इसीलिए जहां सिर्फ यीशु मसीह का आराधना की जाती है उस मंदिर को आप जाइएगा। यीशु की आज्ञों के अनुसार पवित्र जीवन के व्यतीत करिए और यीशु मसीह के लौटने की प्रतीक्षा कीजिए। मारनाथा, कम सून लॉर्ड जीसस। यीशु मसीह जल्दी आइए। हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। महिमा से तेरी तो इस जगह को पर जो भी तू चाहे तू यहाँ पर कर। हालेलुया, हालेलुया, हालेलुया।
What a friend we have in Jesus, all our sins and trials to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we all will have now, and no needless pain to bear, when we all do learn to carry everything to God in prayer. What a friend we have in Jesus, all our sins and trials to bear. What a privilege to carry everything to God in prayer. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్ట ఆత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్ట ఆత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. I found a friend in Jesus, He's everything to me. He's the fairest of 10,000 to my soul. The lily of the valley, in Him alone I see all I need to cleanse and make me fully whole. In sorrow He's my comfort, in trouble He's my stay. He tells me every care on Him to roll. He's the lily of the valley, the bright and morning star. He's the fairest of 10,000 to my soul. Oh, He all my grief has taken and all my sorrows borne. In temptation He's my strong and mighty tower. I have all for Him forsaken and all my idols torn from my heart, and now He keeps me by His power. Though all the world forsake me and Satan tempt me so, through Jesus I shall safely reach the goal. He's the lily of the valley, the bright and morning star. He's the fairest of 10,000 to my soul. He will never, never leave me, nor yet forsake me here, while I live by faith and do His blessed will. A wall of fire about me, I've nothing now to fear. With His manna He my hungry soul shall fill. Then sweeping me up to glory, to see His blessed face, where rivers of delight shall ever roll. He's the lily of the valley, the bright and morning star. He's the fairest of 10,000 to my soul. He's the fairest of 10,000 to my soul. He's the fairest of 10,000 to my soul. Praise God from whom all blessings flow. Praise Him, all creatures here below. Praise Him above, ye heavenly hosts.